విశాఖ మాల్కాపురం పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చెరగడం నాగేశ్వరరావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోరమండల్ సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ గేట్ కు హాస్పిటల్ సిబ్బంది తాళం వేశారు. కాంపౌండర్ రాము అనే వ్యక్తి ఇంజెక్షన్ వేయడంతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇందిరా కాలనీ స్లమ్ ఏరియా. ఆయన చనిపోయిన ఆయన పేరు చెరగడం నాగేశ్వరరావు. ఆయన నాగేశ్వరరావు ఆయన ఉదయం బయలుదేరినప్పుడు మామూలుగా ఉన్నాడు. హెల్త్ మామూలుగా అంటే సిక్లో ఉన్నాడంట. తీసుకొచ్చాడు ఇక్కడికి. తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లోనే చనిపోయాడు అని అన్నారు. ఏడిది అనేది తెలియలేదు. తీరమేసి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంజక్షన్ వేశారు అన్నారు. అది పూర్తిగా తెలియాలి కదా. సరే ఇక్కడికి రండి ఏడో ఒకసారి అడిగితే అప్పటి నుంచి ఇప్పటివరకు దానికి కొంతలేని సమాధానాలు చెప్తున్నారు. కానీ కొన్ని సీసీ ఫుటేజ్ అది చూపించండి. కొన్ని ఏదైనా చనిపోయింది ఏదో ట్రీట్మెంట్ అంటే మధ్యాహ్నం వరకే ఉంటుందమ్మా. మధ్యాహ్నం ట్రీట్మెంట్ మేము చేయలేదు, మధ్యాహ్నం సెలవు. ఎవరు అంటున్నారు అలా అని డాక్టర్ గారు అన్నారు. డాక్టర్ గారు లేరు, ఓన్లీ కంపౌండర్ ఆయనే అన్నారు. కంపౌండర్ చేత వేయించి ఇంజక్షన్ ఏదో చేయించారని అంటున్నారు. పూర్తిగా అయితే తెలీదు. ఇప్పుడు బాడీ బాడీ మేము తీసుకొని రాలేదు. మరి ఇప్పుడు మీరు ఇక్కడ హాస్పిటల్ దగ్గర రావడానికి ప్రధాన కారణం ఏం జరిగిందో తెలియదు. మేము పోలీస్ స్టేషన్ కి వెళ్దారని అంటే ఈ లోపల ఇదేదో అడిగేసి ఫిర్యాదు చేశారా? మరి స్టేషన్ లో ఇంకా ఫిర్యాదు చేయలేదు. చేస్తున్నారా ఇప్పుడు? తీసుకుని బుడమేరు